పెట్టడం, పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడటం, ఇవన్నీ ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతాయి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. సార్, సాయి కృష్ణ ఇష్యూ అంతకంతకు పీఠముడిలా తయారవుతోంది అనిపిస్తోంది. అతను ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు? అయితే తల్లి కూడా హింసించి చంపేశారంటూ ఆరోపణ చేయడం, కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. దీనికి సిబిఐ విచారణ చేయాలి అనే ఒక డిమాండ్ కూడా వస్తుంది సార్. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే సాయి కృష్ణ ఇష్యూ అనేది ఇప్పుడు ఇట్ బికేమ్ ఏ బిగ్ ఇష్యూ అండి. అంటే ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా పరిస్థితి ఏమైనా చేదాటుతోందా అన్న ఒక రకమైన ఉత్కంఠ గురవుతోంది. సరే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, కానీ నాకు తెలిసిన కూటమి నేతలే, అటు జనసేన నేతలు కానీ, టీడీపీ నేతలు కానీ, బీజేపీ ఎవరు కూడా ఇదేదో కొంచెం ఈ ఇష్యూ కొంచెం పెద్దదవుతోంది అనేది ఒకటి. రెండోది వైసీపీ ఈ ఇష్యూలోని కొన్ని అంశాలను ప్రస్తావించింది, క్యాస్ట్ కోణాన్ని తెచ్చింది. సరే వైసీపీ నాయకులు ఇప్పుడు ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసుకుంటాయి, ప్రతి ఒక్క అంశాన్ని వాడుకుంటాయి కాబట్టి సరే వాళ్ళు ఒక ఇష్యూని రేజ్ చేస్తున్నారని అనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న మధ్యాహ్నం సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు, తల్లిని కలిశారు. అది అక్కడ ఆగిపోద్ది అనుకున్నాం. నిన్న ఈవినింగ్ అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా బాధితుని ఇంటికి వెళ్ళారు, ఆయన కూడా మాట్లాడడంతో ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూగా మారిపోయింది కాబట్టి కొంత గందరగోళం అవుతుంది కాబట్టి ఇది ఏమైనా మనకు నెగిటివ్ కావచ్చు అన్న అంచనాల నేపథ్యంలోనే మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీని పిలిచి గంటన్నర మాట్లాడారు. సిఏ నాగరాజు అంతకుముందు వీఆర్పై వెళ్ళమని చెప్పారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, డీజీపీతో భేటీ తర్వాత ఆ నాగరాజుని ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఇష్యూ పెద్దదైపోతుంది. ఇది కేవలం నాగరాజ్కే పరిమితం అవ్వలేదు. కృష్ణలంక పోలీసులు, విజయవాడ కమిషనర్ కూడా సమాధానం చెప్పాలి, వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలన్న ఒక డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా కొన్ని పార్టీలు లేవనెత్తున్న అంశంకి ఇక్కడ మారిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సాయి కృష్ణ ఎక్కడ అనేది ఇంకా తేలలేకపోతుంది. మధ్యలో ఒక ఫోటో వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రిలీజ్ చేశారని అన్నారు. ఆ ఫోటో ఫేక్ ఫోటో అని తేలింది. అదెవరు? సాయి కృష్ణ చేతిలో హత్యకు గురైన సునీల్ అనే వ్యక్తిదని, నవీన్ అనే వ్యక్తిదని తర్వాత కొందరు అన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే సాయి కృష్ణ కూడా మొత్తం ప్రొఫైల్ అంతా క్రైమ్ ప్రొఫైలే ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాయి కృష్ణ పైన ఒక 13-14 కేసులు నమోదయ్యన్న అంశాన్ని ఇప్పుడు కూటమి నేతలు తెర ముందుకు తెస్తున్నారు. సరే వాళ్ళు తెస్తున్నారు, వీళ్ళు తెస్తున్నారు, సాయి కృష్ణ సచ్చీలుడు అని మనమే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, 99 టీవీ ఎక్కడ సర్టిఫై చేయట్లా. ఇక్కడ ఇష్యూ ఏంటి? ఒక నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నేరస్తుడు ఏమైపోయాడు? వాళ్ళు మిస్ అయిపోయిందని పోలీసులు అంటున్నారు. లేదు చంపేశారు, డెడ్ బాడీ ఇవ్వమని తల్లి అడుగుతోంది. అలాగే అసలు ఆయన ఎక్కడ ఉన్నాడన్న దానిపైన 29 లోపు హాజరుపరచాలి, దానిపైన వివరణ ఇవ్వాలని ఆల్రెడీ కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు డేట్ అంత 18 కదా, ఇంకా 11 రోజుల్లో, అంటే కరెక్ట్గా 10 రోజుల వరకు సరే ఇష్యూ ఏదైనా కూడా విచారణకు సంబంధించి ఆల్రెడీ రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో ఒక విచారణ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అదొక విచారణ ఒకవైపు కంటిన్యూ అవుతుంది. కానీ 29 లోపు కోర్టు ముందు ఏం చెప్తారు విజయవాడ పోలీసులు అనేది ఇప్పుడు చాలా టఫ్గా ఉంది ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున్న సిఐ నాగరాజు పైన వస్తున్న ఇష్యూస్, అలాగే కొందరు బాధితులు మళ్ళీ తెర ముందుకు వస్తున్నారు. ఇదంతా ఒక ఇష్యూ. సరే ఇప్పుడు సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు, ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న బిగ్ సవాల్ ఏంటంటే 29 లోపు సాయి కృష్ణని హాజరుపరచాలి, లేదంటే ఆయన ఇక్కడ ఉన్నాడని చెప్పాలి. అది చెప్పకపోతే ఇష్యూ ఎక్కడికి వెళ్తుంది? సాయి కృష్ణ మిస్సింగ్ అంటే మిస్సింగేనా? ఎందుకంటే నేను లా కూడా చేశాను కాబట్టి మామూలుగా ఒక మిస్సింగ్ కేసులు ఎట్లా ఉంటాయంటే 7 ఏళ్ల వరకు ఆ మిస్సింగ్ కేసు అలాగే ఉండి దానికి సంబంధించిన ఆధారాలు వివరాలు తెలియకపోతే ఈ డీమ్ టు బి డెత్ అని ఫిక్స్ అయిపోతుంది, ఉంది చట్టంలో. మిస్సింగ్ అయిన వాళ్ళు 7 సంవత్సరాల వరకు కనిపించలేదండి, ఆ కేసు ఏమి తేలలేదు, ఆధారాలు లేవనుకోండి, ఇట్స్ డీమ్ టు బి డెత్, అంటే చనిపోయినట్టుగానే ధృవీకరించేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే పోలీసుల మీద ఆరోపణలు వచ్చేసాయి, పోలీసులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు, మేజర్ ఇష్యూ అయ్యింది. అంటే నాకు ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు విజయవాడ పోలీస్ కమిషన్ దీనిపైన మీడియా సమావేశం పెట్టినట్టుగా లేదు. ఎక్కడ కూడా కొందరు పోలీసులు మాట్లాడుతున్నారు, ఇష్యూ జరుగుతుంది, డీజీపీ వివరణ ఇస్తున్నారు, ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు సాయి కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడా లేదా భూమి మీద, వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజంగా ఏదైనా జరిగిందా, ఏ వివరాలు కూడా ఇప్పుడు పోలీసులు చెప్పట్లేదు. వీళ్ళ అనుమానాలేమో డెడ్ బాడీ అడుగుతుంది డైరెక్ట్గా తల్లి, అంటే తల్లి ఫిక్స్ అయిపోయింది. తల్లి ఏం ఫిక్స్ అయిపోయింది, ఇంకా బాడీ ఎక్కడ అంటూ
ఆమె కన్నీరు మున్నీరు అవుతున్న వాతావరణం మనకి కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు ఈ సిఏ నాగరాజ్ పైన ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద వేటు కూడా పడిపోయింది. ఈరోజు విచిత్రం ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు తల్లిని. ఈరోజు సాయికృష్ణ కుటుంబ సభ్యులు, గాదే సాయికృష్ణ కుటుంబ సభ్యులు చంద్రబాబును కలుస్తున్నారు. తల్లి విజయలక్ష్మితో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. అందుకు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ కీలకమే. అంటే ఇక్కడ ఏంటంటే లోకల్ లెవెల్లో నాయకులు, కొందరు పొలిటీషియన్స్ మేనేజ్ చేయడానికో సిఏ నాగరాజును రక్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కొన్ని రాజకీయపరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అది రాజకీయపరమైన పోస్టింగ్ కృష్ణలంకలో సిఏ నాగరాజును వేయటం అన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు కూడా చూపుతున్నారు. ఏదేమైనా కూటమి కూడా ఇది బిగ్ హెడేకే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇలాంటి ఇష్యూ అయ్యింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ఇష్యూ చేస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కలవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి నేను అనుకుంటున్నా కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా దీనికి ఒక వైండప్ ఇవ్వాలని డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా చర్చ జరుగుతోంది, సిఏ నాగరాజును అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సిఏ నాగరాజును అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. కేవలం అక్కడ సిఏ నాగరాజును అరెస్ట్ చేస్తే కూడా సరిపోదు. ఒక్క సిఏ నాగరాజు వ్యక్తిగతంగా నిజంగా వస్తున్న ఆరోపణలకు తగ్గట్టుగా ఆయన వ్యవహరించాడా? ఒకవేళ అదే కనుక జరుగుంటే అక్కడ ఉన్న మిగతా పోలీసులు అధికారులు సహకరించకుండా ఉండరు కదా, ఒకటి. రెండోది, ఈ సిఏ నాగరాజు నిజంగా వీళ్ళు అంటున్నట్టు లాకప్ డెత్ అలాంటివి ఏమైనా ఒకవేళ పాల్పడి ఉంటే ఆయన కంటే పై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఉంటాడా? లేదంటే సిఏ నాగరాజ్తో పాటు ఆ చర్యలో పాల్గొన్న వాళ్ళు మిగతా పోలీసులకి కానీ మిగతా అధికారులకి ఉప్పందించకుండా ఉంటారా? మరి వాళ్ళు దాశారా దీన్ని? ఇవన్నీ మనకి తేలాల్సి ఉంది. తమిళనాడు ఇన్సిడెంట్ మదురై కోర్టు 9 మంది పోలీసులు మరణశిక్ష విధించిన కేసులు ఏమైంది? ఆ రోజు విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ ధైర్యం చేసి ఇచ్చిన సమాచారం ఫైనల్గా 9 మంది మరణశిక్షకు కారణమైంది. ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఇక్కడ కూడా ఒకరు నిజాయితీ కొన్ని వివరాలు బయటికి లీక్ చేశారంటున్నారు. ఈ సాయికృష్ణ కుటుంబానికి కూడా సమాచారం ఆ కృష్ణలంకలో ఉన్న ఒక కానిస్టేబుల్ ద్వారా బయటికి అందిందని అంటున్నారు. అంటే సంథింగ్ ఫిషీ. మరి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒక విచారణకు ఆదేశించారు కాబట్టి ఏం జరుగుతుంది, దీనికి ఎండగాటు ఎట్లా పడుతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిఏ నాగరాజు అరెస్టు ఖాయం అన్న చర్చ అయితే కొంత బలంగా వినిపిస్తుంది.